స్టోరీ చిల్క కథ చెప్పవా? అనగనగా ఒక ఊళ్ళో హర్ష అని ఒక అబ్బాయి ఉన్నాడు. హర్షకి చాక్లెట్స్, కుకీస్, చిప్స్, పిజ్జా, బర్గర్ ఇవన్నీ చాలా ఇష్టం. కానీ అమ్మ నాన్న రోజు తినిచ్చేవారు కాదు. రోజు తింటే కడుపు నొప్పి వస్తుంది, అప్పుడప్పుడే తినాలనేది అమ్మ. రోజులాగే హర్ష వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇవాళ నాకు ఇంకొన్ని చాక్లెట్స్ పెట్టవా అని అడిగాడట. దానికి వాళ్ళ అమ్మ, లేదు ఇవాళకి ఇంతే, వెళ్ళి పడుకో అంది. అదిగో హర్ష వస్తున్నాడు. పాపం డల్గా పడుకుంటాడు. పడుకున్న హర్షకి కింద పడిపోయినట్టు అనిపిస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే తన రూమ్ అంతా రంగు మారిపోయి కనిపిస్తుంది. ఇదేంటి, నా రూమ్ ఈ కలర్ కాదు కదా అనుకుంటాడు. తీరా పక్కకి తిరిగి చూస్తే గోడ మీద బోల్డ్ అని కుకీస్ కనిపిస్తాయి. అవి కూడా చాకో చిప్ కుకీస్. హర్షకి చాలా ఇష్టం చాకో చిప్ కుకీస్ అంటే. వావ్ అనుకుంటాడు ఆ కుకీస్ని చూసి. వెంటనే 2 అడుగులు ముందుకేసి ఇది కళా నిజమా అనుకుని ఒక కుకీని గోడ మించి తీసుకుంటాడు. అరే భలే విచిత్రంగా తన చేతిలోకి ఒక కుకీ వచ్చింది, ఇంకా గోడ మీద తను తీసిన చోట ఇంకో కుకీ వచ్చేసింది. తనకి భలే విచిత్రంగా అనిపించింది. కడుపు నిండా కావలసినన్ని కుకీస్ తిన్నాడు. పక్క రూమ్లో అమ్మ ఉంటుందిగా, ఈ విషయం అమ్మకి చెప్దామని వెళ్ళి తలుపు తోస్తే, అరే ఇదేంటి, ఇది మా ఇంట్లో ఉండే గదిలా లేదే, ఈ రూమ్లో ఏముందో అని 2 అడుగులు ముందుకేస్తే నేల మీద బౌల్డ్ అని చిప్స్ కనిపించాయి. మన ఫేవరెట్ పొటాటో చిప్స్. అబ్బా, నేల మీద ఎన్నుంటే గోడ మీద ఎన్నుంటాయో అనుకుని గోడ మీద చూసిన హర్షకి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అక్కడ పొటాటో ఫింగర్స్ కూడా ఉన్నాయి, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చిప్స్. వావ్ ఎన్నున్నాయో. గబగబా వెళ్ళి ముందు ఒక ఫ్రెంచ్ ఫ్రైని తీసుకుని కొరికాడు. తనకి చాలా ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రై. అది తిన్నాక పక్కనే ఉన్న బంగాళదుంప చిప్స్, పొటాటో చిప్స్ ఒక ముక్క తీసుకుని కొరికాడు. చాలా బాగుంది. అమ్మొస్తే మళ్ళీ తిన్నిస్తుందో లేదో అని ఇంకో చిప్ తిన్నాడు. తనకి చాలా బాగా అనిపించింది. కావలసినన్ని చిప్స్ తిన్నాక నెక్స్ట్ రూమ్లో ఏముందో చూద్దామని తలుపు తోసాడు. వావ్, ఆ రూమ్ అంతా డ్రింక్స్. ఎన్ని రకాల డ్రింక్స్ ఉన్నాయో. ఒకటి బ్లూ, ఒకటి ఆరెంజ్, ఒకటి ఎల్లో, రెడ్. ఇదేంటి మధ్యలో అని చూస్తే అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కనిపించింది. ఏంటిది, ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంది అని కొద్దిగా దగ్గరికి వెళ్తే అందులోంచి మంచి డ్రింక్ వాసన వచ్చింది. అబ్బా, ఇదేదో మంచి డ్రింక్లా ఉందని ఒక్క జంప్ చేసి స్విమ్మింగ్ పూల్లో దూకాడు. తనకి నచ్చినంతసేపు ఆడుకున్నాడు, కావలసినన్ని డ్రింక్స్ తాగాడు. అమ్మో, పొట్ట నిండిపోయింది అనుకుంటూనే నెక్స్ట్ రూమ్లో ఏముండుంటుందో అనే ఆలోచన వచ్చింది. ఇప్పటిదాకా ఏం తిన్నాను అని వెనక్కి ఆలోచిస్తే, ఫస్ట్ వచ్చిన రూమ్లో కుకీస్ తిన్నాను, సెకండ్ రూమ్లో చిప్స్ తిన్నాను, థర్డ్ రూమ్లో వావ్ డ్రింక్స్ తాగాను. నెక్స్ట్ రూమ్లో ఏముంటుందో అని తలుపు తోసాడు. ఆ నెక్స్ట్ రూమ్లో హర్షకి కప్ కేక్స్ ఇంకా డోనట్స్ కనిపించాయి. అక్కడ హర్షకి ఒక డోనట్ చైర్ కూడా కనిపించింది. వావ్, ఈ చైర్ ఎంత బాగుందో, నాకు ఈ డోనట్స్ చూస్తుంటే దాంట్లో కూర్చోవాలని కూడా అనిపించట్లేదు అనుకున్నాడు హర్ష. తనకు ఆల్రెడీ కడుపు నిండిపోయినా కూడా కేక్స్ని డోనట్స్ని చూసి ఎవరైనా ఆగలుగుతామా? స్వీట్గా ఎంత బాగుంటాయో కదా. సో తనకి నచ్చినన్ని కేక్స్ని డోనట్స్ని కూడా హాయిగా తినేశాడు. ఇంకా నెక్స్ట్ రూమ్లో ఏముంటుందో అని చాలా ఇంట్రెస్టింగ్గా తలుపు తీస్తే అక్కడ ఒక మంచి పింక్ కలర్ ట్రాంపలిన్ జెల్లీ కనిపించింది. అది జెల్లీ, ఇంకా మనం జంప్ చేసే ట్రాంపలిన్ కూడా. వావ్, కాసేపు దాని మీద అటు ఇటు ఎగిరాడు. పక్కన ఏమున్నాయా అని చూస్తే బోల్డ్ అని ఐస్ క్రీమ్స్, పాప్సికల్స్ ఉన్నాయి. తనకి ఎంత ఇష్టమో ఐస్ క్రీమ్, పాప్సికల్స్ అంటే.
ఓహో, ఈ ఐస్ క్రీమ్స్ కరిగిపోకుండా ఉండడానికి ఈ రూమ్ ఇంత చల్లగా ఉందన్నమాట అనుకున్నాడు. నిజానికి కడుపులో అస్సలు ప్లేస్ లేదు. కానీ హర్షకు అవన్నీ చాలా ఇష్టం కదా, అందుకని కొంచెం కొంచెంగా అన్నింటినీ టేస్ట్ చేశాడు. అక్కడ ఉన్న చాక్లెట్ ఐస్ క్రీమ్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఎంత బాగున్నాయో అనుకున్నాడు. ఇంకా నెక్స్ట్ రూమ్లో ఏమున్నాయో అనుకుంటూనే నెక్స్ట్ రూమ్ తలుపు తీస్తే అక్కడ లడ్డూలు, జాంగ్రీలు, జిలేబీలు ఉన్నాయి. వావ్, లడ్డూ కావాలా నాయనా? లడ్డూని ఎవరైనా వద్దనగలరా? కానీ అస్సలు కడుపులో ప్లేస్ లేదు తనకి, అస్సలు తినను అనుకుంటూ ఉన్నాడు. అంతలో హర్షకి కొంచెం కడుపులో నొప్పి వస్తున్నట్టు అనిపించింది. కొంచెం నొప్పి అని అనుకునే లోపలే నొప్పి అలా 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 పెరిగిపోయింది. కడుపులో చాలా నొప్పిగా అనిపించింది. ఇంకా తన పొట్ట పెద్దదిగా అయిపోతున్నట్టు అనిపించింది హర్షకి చాలా భయం వేసింది. ఇంకా ఆ నొప్పికి తను నిలబడలేక కింద పడుకుని కళ్ళు మూసుకున్నాడు. నొప్పి నొప్పి అనుకునేంతలో తనకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే తనున్నది తన గదిలోనే, ఇందాక ఉన్న లడ్డూల రూమ్లో కాదు. అమ్మయ్య, మన ఇంటికి నేను వచ్చేసాను అనుకున్నాడు హర్ష. ఆ డ్రీమ్ హౌస్లో లేనని కొంచెం బాధపడినా కూడా, అమ్మో, మన హౌస్లో మనం ఉండి ఏ ఫుడ్నైనా కొంచెం కొంచెం తినడమే మంచిదన్నమాట అనిపించింది హర్షకి. నిజమే, ఏ ఫుడ్నైనా కొంచెమే తినాలి. ఎక్కువగా ఏది తిన్నా దానివల్ల మనకి ఇబ్బందే వస్తుంది. సరేనా? ఈ డ్రీమ్ హౌస్ మీకు నచ్చింది కదూ? స్టోరీ కంచికి చిలక ఇంటికి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్